రెస్ట్ తీసుకుంటే రూమ్లో ఈవినింగ్ సఫారీ పెట్టేస్తాం అనమాట. 3:34 పెట్టేది. ఇంకా సఫారీకి ఓపెనింగ్ టైమింగ్స్ అవి ఎక్కడ ఎప్పుడన్నా ఇది ఓపెనింగ్ టైమింగ్స్ మార్నింగ్ 7కి స్టార్ట్ అవుతుంది సఫారీ. మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 4 వరకు లాస్ట్ మీరు ఎప్పుడు వచ్చినా కానీ తీసుకెళ్తాం. 4 వరకు. వెహికల్కి ఎంత అమౌంట్? అది 5 మెంబర్స్కి 1000 అంటే పర్సన్కి 200. సో నైట్ క్యాంప్ కూడా ఉంటుంది అనమాట. నైట్ క్యాంపింగ్ ఉంటుంది. నైట్ ఇక్కడ బుక్ చేసుకున్న వాళ్ళకి స్టే. ఓకే. క్యాంపింగ్ నైట్ కూడా ఫుడ్ ప్రొవైడ్ చేస్తాం. 6000లో 24 అవర్స్కి ఫుడ్, లంచ్, ఈవినింగ్ స్నాక్స్, నైట్ డిన్నర్, ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, 11కి చెక్అవుట్. ఈ టైంలో 1 ట్రిప్ సఫారీ. మీరు వచ్చిన రోజు ఈవినింగ్ కానీ అంటే ప్యాకేజ్ లాగా ఉంటుంది. ఓకే. ఈవినింగ్ వద్దనుకుంటే ఎర్లీ మార్నింగ్ కానీ 6. రూమ్కి ఇద్దరే అని లిమిట్ అట్లా ఏమన్నా ఉంటుందా? మినిమం 3 మెంబర్స్ ఉండొచ్చు. మినిమం 3. रे क्या जिसको होता है हमारा कौन है वाड़ी के अंडे वाला इतना बाबू మనం వెళ్ళిన టైంకి జంగల్ సఫారీ ఎంత ఎక్కువ ఉందని చెప్పి అంత బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటుందని చెప్పి అక్కడ ఉండేవాళ్ళు చెప్పారు. మాకంటే ముందు సఫారీ వెళ్ళిన వాళ్ళు హాఫ్ జర్నీలో వెనక్కి వచ్చేసినారు. సో మనం కూడా వెళ్తే అంత ఉపయోగం ఉంటుందని వెనక్కి వచ్చేసాము. నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగే బయలుదేరాం. 6:30కి, టైం 7:30 అయింది. ఇంకొక 10 minutes అయితే అక్కడికి వెళ్ళిపోతాము. అండ్ దారి మధ్యలో అక్కడ నిన్న మేము చూసిన టైంకి కోతులు ఎక్కువ ఉన్నాయి. అరటిపళ్ళు తీసుకున్నాం. అదిలా మనం నిన్న ఆడుకునేది. వాడేంది
ఇక్కడే కాదు వెహికల్ కూడా కనపడింది కాదు. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ ఫారెస్ట్ లోపలికి వెళ్ళడానికి. ఇందాక క్యాంప్ చూసాం కదా, అక్కడ నుంచి ఇది ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది. చెక్ పోస్ట్ దాటాక తీసుకెళ్తారు. అండ్ వెళ్ళేటప్పుడు కొంచెం భయం వేసింది, టైగర్, చిరుత అవి ఉంటాయంట. అదంతా మన లక్, మనం వెళ్ళిన టైంకి అవి కనపడము, క్రాస్ అవ్వడం ఉంటే కనపడతాయి. అండ్ మాకైతే జస్ట్ జింక అండ్ పికాక్ మాత్రమే కనపడ్డాయి, మిగతావేమీ కనపడలేదు. ఈ ప్లేస్ విజిట్ చేయడానికి బెస్ట్ టైం వచ్చేసి వింటర్ అండ్ రైనీ సీజన్. ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా, సో అంత గ్రీనరీ ఏమీ లేదు. వింటర్ సీజన్లో అయితే క్లైమేట్ కూడా బాగుంటుంది కాబట్టి ఒకవేళ సమ్మర్లో వెళ్తే సఫారీ ఎర్లీ మార్నింగ్ బాగుంటుంది. ఎనీవే ఇదైతే మంచి ఎక్స్పీరియన్స్. ఫారెస్ట్లో అంత లోపలికి వెళ్ళడం, ఆ క్లైమేట్ అంత మంచి ఎక్స్పీరియన్స్. ఇది నంద్యాల నుంచి 32 కిలోమీటర్స్ ఉంటుంది. వీకెండ్ ఎంజాయ్ చేయడానికి మంచి ప్లేస్. 1 డేలో వెళ్ళి రావడానికి చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ ఒక్కటే ప్రాబ్లం ఏంటి అంటే ఫుడ్ అండ్ మొబైల్ సిగ్నల్స్ అసలు ఉండవు, నెట్వర్క్ ఇష్యూ ఉంది. కానీ ఎక్స్ప్లోర్ చేయడానికి మాత్రం మంచి ప్లేస్. ఇది ఎనిమల్స్ కోసం వాటర్ అక్కడ ఉండేలాగా క్రియేట్ చేశారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. అండ్ అక్కడ వస్తే అవి క్యాప్చర్ చేయడానికి కెమెరాస్ కూడా ఉన్నాయి.
ఆపుదాం, దిగుదాం దిగుదాం. ఇది రేగుమానుగుంట. ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు సోలార్ ఎనర్జీతో బోర్ వేసి వాటర్ స్టోర్ చేస్తున్నారు యానిమల్స్ కోసం. ఇక్కడ టైగర్ అండ్ లెపర్డ్స్ కూడా వస్తాయంట వాటర్ కోసము. హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. కొన్ని రీజన్స్ వల్ల వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ చేయలేకపోయాను, కానీ ఇప్పటి నుంచి వీడియోస్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తాయి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. పైన పుర్రె జరిగినంటే కరెక్ట్ జీప్ బట్టి ఎంతమంది చూపించాడు. అది కూడా పులి, అది కూడా పులి కనపడిందా మీకు ఆ వీడియోలో?